నమస్తే దోస్తు. ఒక అన్న నాకు ఇన్స్టాలో కామెంట్ చేశాను. నేను ఏం వీడియో పెట్టినంటే, అన్న మన తల్లిదండ్రులు ఒకటి మన నుంచి కోరుకునేది ఒక్కటే, నా కొడుకులు బిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా. ఇంకొకటి ఏమంటే, మేము బతుకున్నన్ని రోజులు మాకు కడుపు నిండా అన్నం పెట్టాలని కోరుకుంటానని నేను వీడియో చేసిన. అయితే ఒక అన్న ఏం మెసేజ్ పెట్టిందంటే, అన్న నువ్వు ఏడుకెళ్ళి కాపీ కొట్టినవే, ఇట్లాంటి వీడియోలు నేను చాలా చేయగలుగుతా, నేను కూడా కాపీ కొట్టగలుగుతా అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టింది. అన్న మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, నేను ఏడుకెళ్ళన్నా కాపీ కొట్టినచ్చు, లేదా నా మనస్ఫూర్తిగా నీకు చెప్తున్నానొచ్చు. కానీ అన్న నేను ఎవ్వరికి కూడా తప్పు చెప్తలేను, నేను అబద్ధం కూడా చెప్తలేను. మన తల్లిదండ్రులు మన నుంచి కోరుకునే మాటనే మీకు చెప్తున్నా. నా రీల్ రూపంలో, వీడియో రూపంలో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రూపంలో మీకు చెప్పగలుగుతున్నాను. ఏమనంటే, వాళ్ళు మన నుంచి కోరుకునేది ఒకటి, ఏమనంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలా. ఇంకొకటి, వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళ కడుపు నుండి అన్నం పెట్టాలా. ఇంతకు మించి మన తల్లిదండ్రులు మన నుంచి ఏమన్నా కోరుకునేది ఉంటుందా? లక్షల కోట్లు కమాయించి నా కొడుకులు నాకు ఒక హైఫై లైఫ్ ఇస్తారని అనుకుంటారా? అప్పుడు ఎప్పుడు ఏ తల్లిదండ్రులు అనుకోరని. అందుకే చెప్తున్నా, మీరు నా గురించి తప్పుగా ఆలోచించకూర్రి. నేను అప్పుడు తప్పుడు వీడియో తప్పుడు మాటలు కూడా చెప్పాను, అబద్ధం కూడా చెప్పాను. మీరు అందరు సంతోషంగా ఉన్నది, అందులోనే నేను ఉండాలనుకుంటా. మా అమ్మ నాకు ఒకటి చెప్పిపోయింది, ఈ పైన ఒక జేబు ఉంటుంది చూడు, జేబులో నువ్వు చివరి వరకు బతుకున్నన్ని రోజులు ఒక్క రూపాయిని ఉంచుకొని బతుకు అని చెప్పింది. ఎవ్వరి ముందట చేతి